కీలక అణుక్షేత్రంపై భారీ బాంబులేసి వినాశనం సృష్టించారని అనుకుంటున్న అగ్రరాజ్యంపై ఇరాన్ యుద్ధాగ్రహంతో దూసుకెళ్లింది. తన క్షిపణులకు పని చెప్పింది. ఖతార్లోని అమెరికా వైమానిక స్థావరంపై సోమవారం రాత్రి క్షిపణులతో విరుచుకుపడింది. కువైట్, ఇరాక్, బహ్రెయిన్లోని అమెరికా సైనిక వైమానిక స్థావరాలపైన దాడి చేసినట్లుగా వార్తలొచ్చాయి. దోహా నగర సమీపంలోని అల్ ఉదైత్ అమెరికా ఎయిర్ బేస్లపై 6 స్వల్ప శ్రేణి మధ్యస్థాయి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడులకు ఇరాన్ ఆపరేషన్ బేషరత్ ఫతాహ్ అని పేరు పెట్టింది. ఇరాక్ లోని ఐన్ అల్ అసద్ బేస్ పై ఇరాన్ రాకెట్లను ప్రయోగించింది. అయితే ముందే ఇరాన్ చేసిన వార్నింగ్ కారణంగా వాటిని దారిలోనే అడ్డుకున్నామని అమెరికా చెబుతోంది. ఇక్కడ ఏ స్థాయిలో ధ్వంసం జరగలేదని స్పష్టం చేసింది. మరోవైపు పలు దేశాల్లోని స్థావరాలపై ఇరాన్ క్షిపణులు దూసుకెళ్తుండటంతో అప్రమత్తమయ్యాయి. సమీప దేశాలు తమ గగనతలాలను మూసివేశాయి. తమపైన యుద్ధమేఘాలు కమ్ముకోవడంతో విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లుగా కువైట్, ఖతార్, బహ్రెయిన్ ప్రకటించాయి. అల్ ఉదైత్ ఎయిర్ బేస్ నుంచి జూన్ 19వ తేదీలోపే కీలక యుద్ధ, ఇంధన విమానాలను అమెరికా సురక్షితంగా వేరే చోటుకు తరలించినట్లుగా తాజా ఉపగ్రహ చిత్రాల ద్వారా వెల్లడైంది. ఉదైత్ బేస్ లో ఏకంగా 10,000 మంది అమెరికా సైనికులుంటారు. గత 25 ఏళ్లుగా దీనిని తమ స్థావరంగా అమెరికా ఉపయోగించుకుంటోంది. బయటకు రావద్దని ఖతార్లోని తమ పౌరులకు భారత్, అమెరికా, బ్రిటన్ ఎంబసీలు అడ్వైజరీలు జారీ చేశాయి. అగ్రరాజ్యం అమెరికా భీకర బాంబు దాడులు చేసి అండగా ఉన్నానని అభయహస్తం ఇవ్వడంతో సోమవారం ఇజ్రాయెల్ ఇరాన్ పై చెలరేగిపోయింది. కారాగారం, మిలిటరీ విమానాశ్రయాలు, స్వచ్ఛంద సంస్థ, రెవల్యూషనరీ గార్డ్ కోర్ ప్రధాన కార్యాలయం, అణు కేంద్రం, ప్రభుత్వ ఆఫీసులు, ఇలా ఇరాన్ లోని భిన్న రంగాల భవనాలపై క్షిపణి దాడులతో ఇజ్రాయెల్ పేలుళ్ల మోత మోగించింది. కీలక ఫోర్ట్ లో మరొకసారి తన వంతుగా క్షిపణి దాడులు కూడా చేసింది. ఇదే స్థావరంపై వేల కేజీల బాంబులను అమెరికా పడేసి విధ్వంసం సృష్టించిన మరుసటి రోజే ఇజ్రాయెల్ కూడా మరొకసారి ఫోర్టుపై దాడులకు దిగింది. బ్రహ్మాండాన్ని బద్దలు కొట్టే బాంబులు వేసినట్లుగా చెబుతున్న అమెరికా నిజంగా తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించిందా అన్న అనుమానాలున్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా ఇప్పుడు మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్ అంటూ శాంతి వచనాలు వల్లిస్తున్నారు. నెత్తిన పెట్టుకున్న టోపీపై మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని ఉంటుంది. నిన్నగాక మొన్న ఇరాన్ అణుస్థావరాలపై రహస్యంగా B-2 బాంబర్లతో దాడులు చేసిన అనంతరం ఇరాన్ ప్రజలకు మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్ అని సూచనప్రాయంగా ఇరాన్ లో పరిపాలనా మార్పు గురించి చెబుతున్నారు. ఇరాన్ ప్రజల కోసం పాపం పాకిస్తాన్ ప్రపోజ్ చేసిన నోబెల్ శాంతి బహుమతిని కూడా వదులుకునేందుకు ఆయన సిద్ధపడ్డారు. ఆయన శాంతి కపోతమని పొగడ్తలు గుప్పించిన పాకిస్తాన్ ఇప్పుడు ప్లేట్ ఫిరాయించి అమెరికాకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై భీకర దాడి చేసి ఏం సాధిస్తామని అనుకున్నారు. అసలేం జరిగిందన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో సద్దాం పై ఆధారాలు లేని ఆరోపణలు చేసి ఇరాక్ పై యుద్ధం చేసింది అమెరికా. సద్దాం ను గద్దె దింపి ఉరితీసి మరీ శిక్షించారు. కానీ అక్కడ సద్దాం తయారు చేస్తున్నాడన్న అన్వాస్త్రాలు మాత్రం బయటకు రాలేదు. ఇప్పుడు ట్రంప్ సారథ్యంలో అమెరికా మరొకసారి ఇరాన్ విషయంలోనూ అదే తప్పు చేస్తుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. నిజానికి అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఆరోపించినట్లుగా ఇరాన్ నిజంగానే అణ్వాస్త్రాలు తయారు చేస్తుందా అన్న విషయంలో స్పష్టత లేదు కూడా. సాక్షాత్తు అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబార్డ్ ఈ విషయంపై ట్రంప్ అభిప్రాయంతో విభేదించినట్లుగా వార్తలొస్తున్నాయి. ఇరాన్ అలాంటి ప్రయత్నాలు చేయలేదని, ఆమె ట్రంప్ తో వాదించినందుకే ఆమెను పక్కన పెట్టినట్లు వార్తలొస్తున్నాయి. మొన్న ఇరాన్ పై దాడి చేసిన సమయంలో వార్ రూమ్ లోంచి వచ్చిన గ్రూప్ లో ఆమె కనిపించలేదు. ఎక్కడా టీవీ విశ్లేషణల్లోనూ ఆమె ప్రస్తావన కనిపించడం లేదు. అందుకే అమెరికా తరచూ తీసుకునే పలు తొందరపాటు నిర్ణయాలలో ఇరాన్ పై దాడి కూడా ఒకటిగా మారనుందని అంటున్నారు విశ్లేషకులు. ఇరాన్ విషయంలో కొండను తవ్వి ఎలకను పట్టిన చందంగా ఇప్పుడు ఇరాన్ పై దాడి మొదలు పెట్టారు కాబట్టి ఏదో ఒక రకంగా తమ చర్యను సమర్థించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాను ప్రపంచ శాంతికి ప్రయత్నిస్తున్న శాంతి దూతగా బీరాలు పలకడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ప్రత్యర్థి దేశాలు చురకలు పెడుతున్నాయి. ఇక అణుస్థావరాలపై అమెరికా చేసిన దాడిని రష్యా తీవ్రంగా ఖండించింది. ఇది బాధ్యత రహితమని అభిప్రాయపడింది. ఇది అంతర్జాతీయ చట్టం, ఐక్యరాజ్య సమితి చార్టర్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాలు ఉల్లంఘించడమేనని పేర్కొంది. క్షిపణులు, బాంబులతో సార్వభౌమ దేశంపై దాడి చేయాలనే నిర్ణయం బాధ్యతారహితం. దీనిపై ఎలాంటి వాదనలు చేసినా సరే ఇది తప్పే అని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మరో అగ్రరాజ్యం చైనా కూడా అమెరికా చర్యలను ఖండించింది. ఐక్యరాజ్య సమితి చార్టర్, అంతర్జాతీయ చట్టం లక్ష్యాలు, సూత్రాలను అమెరికా ఉల్లంఘించిందని తెలిపింది. ఇరాన్ అణుస్థావరాలపై అమెరికా దాడిపై సౌదీ అరేబియా సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మధ్యప్రాచ్యంలో పరిస్థితిని గమనిస్తున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎక్స్ లో పోస్ట్ చేసింది.
ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ ప్రాంతంలో నెలకొన్నటువంటి ఉద్రిక్త ప్రాంతీయ అంతర్జాతీయ స్థాయిలో వినాశకరమైన పరిస్థితులకు దారితీయవచ్చు అని తెలిపింది. దాడికి ఒక రోజు ముందు నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ కు మద్దతు పలికిన పాకిస్తాన్ కూడా ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులను ఖండించింది. ఈ ప్రాంతంలో హింస మరింత పెరిగే అవకాశం ఉందని పాకిస్తాన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇరాన్ ఎన్ఐసిపై దాడి చేయాలనే తన నిర్ణయానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజలకు స్పష్టమైన సమాధానం ఇవ్వాలని అమెరికాలోని డెమోక్రటిక్ పార్టీ నాయకులు అన్నారు. ఏ అధ్యక్షుడైనా ఏకపక్షంగా దేశాన్ని యుద్ధంలోకి నెట్టే నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకోకూడదని సెనేటర్ చక్ ఘమర్ నొక్కి చెప్పారు. అంటే అమెరికాలో సైతం డొనాల్డ్ ట్రంప్ చర్యలను ఆ దేశం నేతలే ఇష్టపడడం లేదని తేలిపోయింది. ఇక దేశ ప్రజల విషయానికి వస్తే ఇప్పటికే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పై క్షణికావేశంతో తీసుకుంటున్న నిర్ణయాలపై అసంతృప్తిగా ఉన్న ప్రజలు ఇరాన్ పై దాడిని నిరసిస్తున్నారు. ఇరాన్ కీలక అణుస్థావరాలపై అమెరికా వైమానిక దాడులు నిర్వహించడం పట్ల ఆ దేశ ప్రజల్లోనే తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అమెరికాలోని బోస్టన్, వాషింగ్టన్, న్యూయార్క్ తదితర నగరాల్లో ప్రజలు రహదారులపైకి స్వచ్ఛందంగా తరలివచ్చి ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో ఆ యుద్ధంలో అమెరికా ఇజ్రాయెల్ కు మద్దతు ఇవ్వవద్దని, ఇరాన్ ను వదిలిపెట్టాలంటూ వారు ప్లకార్డులను చేతపట్టి బిగ్గరగా నినాదాలు చేశారు. ఇరాన్ తో ఇజ్రాయెల్ కు ఉన్న వివాదాన్ని సైతం నిరోధించాలని ఈ సందర్భంగా వారు అమెరికాను కోరారు. ఇజ్రాయెల్ కు మద్దతు ఇవ్వడం మానేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. అదే విధంగా ఇరాన్ తో యూద దేశ వివాదంలో ఇకపై అమెరికాకు ఎటువంటి ప్రమేయం ఉండదని వారు స్పష్టం చేశారు. అందుకోసం ప్రదర్శనకారులు బ్యానర్లు పట్టుకుని యుద్ధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అమెరికా వైమానిక దాడులపై ఐక్యరాజ్య సమితిలోని ఇరాన్ రాయబారి అమీర్ ఇర్వాని స్పందించారు. ఈ యుద్ధంలో జోక్యం చేసుకోవద్దని చెప్పినా తమ మాటను అమెరికా పెడచెవిన పెట్టిందని అన్నారు. అమెరికాపై ఎప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ సైన్యం చూసుకుంటుందని ఇర్వాని స్పష్టం చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సైతం అమెరికా దాడులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడులకు తగిన ఫలితాన్ని అగ్రరాజ్యం అనుభవిస్తుందని హెచ్చరించారు. అగ్రరాజ్యం అమెరికాను ఇరాన్ మిలిటరీ సెంట్రల్ కమాండ్ తీవ్రంగా ఖండించింది. అమెరికాపై మరింత శక్తివంతమైన చర్యలకు పాల్పడతామని దేశ అధ్యక్షుడు ట్రంప్ ను హెచ్చరించింది. యుద్ధం ప్రారంభించింది అగ్రరాజ్యమే అయినా ముగింపు పలికేది మాత్రం తామేనని స్పష్టం చేసింది. తమ దేశంలోని అణు విద్యుత్ కేంద్రాలపై చేసిన దురాక్రమణలకు ట్రంప్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. తమ దళాలు ఇజ్రాయెల్ సహా అమెరికా స్థావరాలపై మరిన్ని విస్తృత దాడులకు సిద్ధమవుతున్నాయని తెలిపింది. తమపై ఎన్ని దాడులు చేసినా యురేనియం అభివృద్ధిని కొనసాగిస్తామని ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి మాజిద్ ప్రకటించారు. అణు సంబంధిత విషయాలలో తాము ఏం చేయాలో ఏం చేయవద్దో చెప్పే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో అమెరికా దాడులకు ప్రతిగా టెహ్రాన్ ఎలాంటి చర్యలకు దిగుతుందనే ఆందోళన అమెరికాలో సర్వత్రా నెలకొంది. ఈ క్రమంలో అమెరికా అప్రమత్తమైంది. పౌరులకు ఎలాంటి హాని జరగకుండా ఉండేందుకు ముందుగానే జాగ్రత్త పడుతోంది. ఈ నేపథ్యంలో అమెరికాలోని వాషింగ్టన్ లో సహా పలు నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ప్రార్థనా స్థలాలు, సున్నితమైన ప్రాంతాలలో నిఘాను పటిష్టం చేశారు. అమెరికాలో మతపరమైన ప్రదేశాలు, సాంస్కృతిక, దౌత్య ప్రాంతాల్లో భద్రతా పరంగా పటిష్టమైన చర్యలు చేపట్టారు. ఇరాన్ పై దాడుల నేపథ్యంలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు న్యూయార్క్ పోలీస్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.